హాయ్ అండి. టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మీనా 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 ఏం చేస్తున్నావు? వంట చేయాలని చేస్తున్నాను. అదే ఏ వంట? ఏ కాయగూరలు ఉంటే అవే చేస్తాను. ఆ సమయానికి నీకు తోచినవేవో నచ్చినవేవో చేస్తానంటే ఇక ముందు కుదరదు. సరే, మీకు నచ్చినవే చెప్పండి, నాకు కాదు. నేను అన్నీ తింటాను, మెదడుతో సహా అన్నీ. అది నీకు లేదు కదరా, నువ్వే తినేసావు కదా. రే అది కాదురా, అదే వాగుతున్నానుగా, నువ్వు ఆగరా అన్నాను. వాగరా అనలేదు. అబ్బా మీరు ఆగండి. మీరేమైనా చెప్తున్నారా? అవును, ఏం చెప్తున్నాను? ఈ పనులకు పడుకోవాలా అని మర్చిపోయాను. సరే మరి ఏంటి వెళ్ళిపోతున్నావు? మీరు మర్చిపోయారన్నారు కదా అత్తయ్య. మా బంగారు పూలగంప నాలాగే తయారైంది, ఏడ్చేసింది. ఆ అమ్మాయి ఇంకొక రోజున ఎక్కువైంది. అమ్మ దద్దోజనం వచ్చింది. ఏంటి వంట ప్రిపేర్ చేస్తున్నావు? ఇగో ఏముంది, అదే నీకు ఏది ఇష్టమైతే చెప్పమ్మా, అదే వండుతుంది. ఏంటి ఇక నుంచి అన్నీ వీళ్ళకి ఇష్టమైనవే వండాలా? వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, 4 చోట్లకి వెళ్ళాలి, టైం ఉండదు, శక్తి కావాలి కదా, పుష్టిగా తినాలి. మరి వీడు అంటే 4 చోట్లకి వెళ్ళి అడుక్కుంటాడు. ఆ పార్లర్ అమ్మ ఏం పనే ఉంది? పార్లర్కి ఉంటుంది కదా, అందులోనూ పని చేస్తుందే. రే ఏం మాట్లాడుతున్నావు? రే అడుక్కుని తింటే డబ్బులు వస్తాయనే కదరా నువ్వు ఆ గుడి ముందు అడుక్కుని తిన్నావు. ఈ విషయం లీక్ చేయకురోయ్. నీలాంటి పని దొంగలు పార్కులో పడుకోవడం ఆపేసి గుళ్ళో ముందు అడుక్కోవడం మొదలు పెడుతున్నారా? వచ్చారా? వాడు ఏం మాట్లాడుతున్నాడో చూసారా? వెళ్ళలేదు, మళ్ళీ చెప్పరా? అదేంటి? చీ ఆపు ఏంటి అదేదో మళ్ళీ వినడానికి మీ వంట అసూయ పెరిగిపోయి ఎవరో ఏదో మాట్లాడుతున్నారులేండి అత్తయ్య. ఏం అసూయ పడుతున్నారు? అసూయ మా ఆయనకి ఎవరి మీద అసూయ లేదు. అదే ఉంటే మీ ఆయనకి షాపు కోసం మా ఆయన ఎందుకు ట్రై చేస్తున్నాడు? నిన్న ఎవరైనా మధ్యలో మాట్లాడమన్నారా? మా ఆయన అసూయ అంటే నాకెందుకు మండదా? నిజమేగా, బాలు మనోజ్ అంటే రోహిణి అసూయ పడుతున్నాడు కదా. అవన్నీ వదిలేయండి. ఇవాళ ఏం వండుతున్నారో చెప్పమ్మా. మీనా వండుతుంది. వెజిటబుల్ బిర్యానీ కావాలి అత్తయ్య. విన్నావా, వెజిటబుల్ బిర్యానీ అంట. ఆర్డర్ పెట్టుకోమనండి. ఏంటి ఆర్డర్ పెట్టుకోమని ఆర్డర్ వేస్తున్నావు? ఇంట్లో సొరకాయ తప్ప వండడానికి ఏమీ లేవు. కాయగూరలు బిర్యానీ చెయ్యాలంటే అవన్నీ ఉండాలి కదా అత్తయ్య. ఏం కావాలో చెప్పు. మీనా అత్తయ్య గారిని అడుగు. రే మనోజ్, అందులో ఏం చేస్తున్నావు? పల్లీలు, పంచదార ఏమేస్తారు? మెంతులు, ఇంగువ, కాకరకాయ. వాడికి ఏం తెలుసు? అన్ని కాయగూరలు కలిసి 1 కేజీ తెస్తే చాలు. బాలు విన్నావుగా, వెళ్ళి తీసుకురా. ఎవరు? నువ్వే. వెజిటబుల్ బిర్యానీ అడిగింది ఎవరు? నేనే. మీ ఆయన అయితే అమ్మను అదేంటి? లేదంటే మీ మలేషియా మామకు జైలు నుంచి వచ్చి తెప్పించేస్తాడు. మీ ఆవిడ బిర్యానీ చెయ్యాలంటే కావాల్సినవన్నీ నువ్వే కొని పెట్టాలి. బయట 4 షాపులు ఎక్కి దిగితే కొనడం, అమ్మడం, బేరడం ఎలాగైనా తెలుస్తుంది. నేనేమన్నా కిరాణా షాపు నడుపుతున్నానా? హోమ్ ఫర్నిచర్ షాప్ నడుపుతున్నాను. అబ్బో, వాడికి ఎంత కర్మ పట్టింది. కర్మ. భార్య కోసం ఆ మాత్రం కర్మ. నీ కోసం నేను ఎన్నోసార్లు కొని తెచ్చాను. అదే నా కర్మ. మనోజ్, నువ్వు వెళ్ళు. సరే, డబ్బులు వచ్చి సిగ్గులేదా? భార్య ముచ్చటపడి బిర్యానీ అడిగితే డబ్బులు అడుగుతావా? ఏం జన్మరా నీది? పర్వాలేదు, మనోజ్ షాపు పెట్టాక ప్రతిరోజు డబ్బులు ఇస్తాడు. నువ్వు ఉండు మనోజ్. అవి మింగకుండా కాపలాగా నువ్వు ఉండవా? రే ఇదిగో మనోజ్, 4 రకాల కాయగూరలు 1/2 కేజీ తీసుకొస్తే చాలు. ఆ 4 రకాలు ఏంటి అంటే చింతపండు, రేగిపండు, పనసపండు, నీ తలపండు. నువ్వు క్యారెట్, బీన్స్. నువ్వు ఆపుతావా? క్యారెట్, బీన్స్, ఆలు, కాలీఫ్లవర్. లేదంటే కాలీఫ్లవర్ బదులు రోజ్ ఫ్లవర్. నువ్వు ఆగు బాలు. నీకన్నా గుర్తున్నాయా మనోజ్? రోజ్ ఫ్లవర్, గ్రేప్స్, ఈ కాలీఫ్లవర్ లేదంటే క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్. ఓకేనా? ఆ కాలీఫ్లవర్ బదులు ఏదోటి చెప్పే. గాడిద, అడ్డగాడిదలా పెరిగావు. 4 గుర్తు పెట్టుకోలేవు. షాపు నడుపుతావంట. ఏంట్రా, షాపు మర్చిపోతే ఫోన్ నెంబర్ చేయొచ్చులే. అలాగే రోహిణి, క్యారెట్, కాలీఫ్లవర్, ఆలు, బీన్స్ అండ్ క్యాప్సికమ్. బాగా బాబా, ఎండలు బాగా మండిపోతున్నాయి. ఏంటి 500 ఇస్తే 1 రూపాయి మిగిల్చావా? 4 కాయగూరలకు 500 అయిందా? ఏంట్రా ఇది? ఏంటి క్యాలు బోలు ఏంట్రా?
కలిపి 499. ఇదేనా సాధ్యమైంది? ఏ ఎర్రిమొహం వేసుకుని వెళ్తే ఇలాగే అవుతుంది. మనోజ్, ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయి? రేటు కాదు, నువ్వు కొనేటప్పుడు అడగలేదా, బేరం ఆడలేదా కేజీ ఎంత అని? టోటల్ ఇంతే అన్నారు. ఎవరు ముందు దొరకకుండా ఉండు, ముందు దొరికిపోయి తలవంపులు తెస్తావు కదరా. ఎవడు ముందు దొరకకూడదో వాడి ముందే దొరుకుతావురా. ఏదైనా కొనడం తెలుసా వాడికి? ఇంక నువ్వు వెటకారాలు చేయడం ఆపు. షోరూమ్ పెట్టబోతున్నాడు. ఏ వస్తువు ఎంత ఖరీదో పెట్టుకోవాలి కదా, కొనాలి, ఎంత అమ్మాలి అనేది తెలుసుకోవాలి కదా. ఇంట్లో ఉండే మీనా కరెక్ట్గా ఎంత రేటు చెప్పింది, దానికంటే కాయగూరలు కొనే అలవాటు ఉంది. నువ్వు ఆపు, కవర్ చేయకు. అది ఎంత రేటో రాసి ఉండడం చూసి కూడా ఎందుకయిందో ఆలోచించవచ్చు. అది తప్ప? సరే, వదిలేస్తాను. బాలు, మిమ్మల్ని ఎక్కడ దొరుకుతాయని చూస్తూ ఉంటావు. ఇలాగే 10 రూపాయలు వస్తువు 100 రూపాయలు పెట్టి కొంటే ఇంకా నీ షాపు దివాలా తీయవలసిందే. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అది కూడా అవసరంగా వాడుతుంది. రేపు బాధపడాల్సి వస్తుంది. మీరైనా ఊరికే ఉండవు. నువ్వు మాత్రం ఊరుకోలేక వెళ్ళి వంట సంగతి చూడు. ఒరేయ్ బాలు, వాళ్ళ సంగతి వదిలే, రేపటి చూద్దాం రా, ఆలోచించు. వాడికి కాదురా, రేపు చాలా ముఖ్యమైన రోజు కదరా, గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు నాన్న? వీడి లక్షలు ఎత్తుకుని పారిపోయిన రోజే కదా. ఇంకో విషయం కూడా ఉంది రా, ఇంకో విశేషం ఉందిరా, ఆలోచించు. రౌడీ పద చెప్పమ్మా. అమ్మ రోహిణి, చెప్పమ్మా. ఆయన ఆలోచించుకొనివ్వండి మావయ్య. కార్లు, టైర్లు, రెంచులు, ట్రిప్పులు అని అక్కడ వాళ్ళు ఏం మింగారు అనేది మాత్రం గుర్తుంటుంది. నేనేం అంత కోపంగా వెళ్ళిపోయింది నాన్న. ఒరే మొద్దు, రేపు మీ పెళ్లి రోజురా, గుర్తులేదా? అందుకే మీనా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళి ప్రసన్నం చేసుకోరా, తప్పుతుందా? వెళ్తా. అవునరా, ఎలా దొరికిపోయానేంటి నాన్న? వీళ్ళు మీనా చెప్పేది విను. మీనా, చెయ్యి వదలండి. ఎందుకంత కోపం? నీకేం కోపం లేదు. నేను చాలా సంతోషంగా పొంగిపోతున్నాను. ఎలా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది నీకు? నాకేం కాలేదు. మీకే ఏదో అయింది. కనీసం పెళ్లి రోజు కూడా గుర్తులేదు మీకు. ఆ రోజు పెళ్లికి ముందు జరిగింది. నాన్న డబ్బులు తీసుకుని మనోజ్ గారు పారిపోయాడు కదా, అందుకే ఇంట్లో పెళ్ళి సంగతి మర్చిపోయి అదే ఉండిపోయింది మైండ్లో. ముఖ్యమైనది పెళ్లి రోజు, ముఖ్యమైన విషయం అనిపించట్లేదా? చెప్పండి. మన పెళ్ళి కంటే ముఖ్యమైన రోజు ఇంకేమీ లేదు. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను, అప్పుడు నువ్వు అలిగేసి వచ్చేసావు. నేను నమ్మను. నిజం చెప్పండి. నిజం మీనా. మన పెళ్ళికి కార్డులు కొట్టించి చుట్టాలందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టి చేసుకుని ఉంటే ఇంకా బాగా గుర్తుండేది. అయినా మన పెళ్లి రోజు అంటే నా మనసులో ఒప్పుకోవడం లేదు. నేను నీ కోసం తాళి కొని గుడిలో నీ మెడలో కట్టిన గుర్తుందా? ఆ రోజు ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది. నిజంగానే అంతా గుర్తుందా? అదొకటే కాదు, నిన్ను చూసిన రోజు, నీతో మాట్లాడిన రోజు గుర్తున్నాయి. అయితే మొదటిసారి నన్ను ఎక్కడ చూసావో చెప్పు. నా చిన్న పార్లర్ తీసుకెళ్ళావు కదా, అప్పుడు చూశాను. అంతకుముందు నన్ను ఎప్పుడు చూడలేదా? అంతకంటే ముందు నేను ఎప్పుడు చూశాను? కాబట్టి నువ్వే బాగా చెప్తావు, గుర్తుపెట్టుకో. ఓ గుళ్ళో మీ అమ్మగారు మిమ్మల్ని తిడుతున్నప్పుడు చూశాను. అవునా? అంటే ప్రతిరోజు మా అమ్మ నన్ను తిడుతూనే ఉంటుంది కదా, ఏ గుళ్ళో తిట్టిందో కూడా నాకు గుర్తులేదు. ఇంకోసారి ఎక్కడ చూసావో చెప్పు. అదే మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి డ్యాన్స్ చేస్తూ తాగి పూలగంప అని ఆట ఆడిచ్చారు కదా, నన్ను ఆట పట్టించారు కదా అప్పుడు. ఇంకోటి, మీ నాన్నగారు రిటైర్మెంట్ ఫంక్షన్లో పువ్వులు తీసుకొస్తే నన్ను ఏడిపించారు. అవును, అన్నీ గుర్తుంచుకుంది. ఈరోజు నువ్వు చాలా మంచిదానివి మీనా. మరి ఇప్పుడు మా ఆయన బంగారం కదా, నన్ను పెళ్లి చేసుకుని ఊహించి ఉండవు కదా. ఎవరైనా వచ్చి మన జాతికి కానీ కలిసి నమ్మేశావు కదా, అంతా భయపడ్డావా? కాదు, మీరు నచ్చలేదు అని ఎప్పుడు అనలేదు. నువ్వు చెప్పాలి, నేను వినాలి. ఎంత నచ్చాను అనేది చెప్పు. చాలా నచ్చావు, అందుకే మిమ్మల్ని చూసి రోజు గుర్తుపెట్టుకుంటున్నాను. మరి మర్చిపోయావు. నాకు జ్ఞాపక శక్తి తక్కువ. నువ్వు చెప్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ చూశాను? చెప్పు మీనా. ఇదేంటి బిర్యానీ చేయకుండా మొగుడు మీద అలిగి వెళ్ళిపోయింది? మీనా. అమ్మా, నమస్కారం వదిన. ఏమ్మా, ఏదైనా చెప్పాలంటే ఫోన్ చేయొచ్చు కదా. చిన్న పని వచ్చినా ఎందుకమ్మా వచ్చేస్తావు? అమ్మా మీనా,
మీ అమ్మ ఇంటికి వచ్చింది, గుమ్మల్లో నేను నిలబెట్టి అలా మాట్లాడచ్చా? ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోలేదా? వచ్చింది పాపం. నేను ఏం మాట్లాడినా ఇక్కడే కూర్చుని మాట్లాడుకుని వెళ్ళిపోతుంటాను కదా వదిన. మరి ఇంత దాపరికాలు మా దగ్గర ఏముంటాయి? ముందు కూర్చో అమ్మ, కూర్చో. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురావే. అయ్యయ్యో, తాగేసే వచ్చాను వదిన. నేను అడిగింది నీకోసం కాదు, మాకంత మర్యాదలు తెలియదులే. నేను కూడా మీరు మర్యాద ఇవ్వాలని కోరుకోవడం లేదు వదిన. కాఫీ అడిగాను కదా, వెళ్ళి తీసుకురా. ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకి ఇవ్వకుండా కూర్చుని తాగే అలవాటు మీకుందేమో, చూసేవాళ్ళకి చండాలంగా ఉంటుంది. ఆగండి, తొందరేముంది? ముందు రోడ్డు మీద పూలమ్ముకునే వాళ్లకు నాకు పోలికేంటి? నిజమే అత్తయ్య, గుడి ముందు దగ్గర అడుక్కునే వాళ్ళకి గౌరవం, బతికే వాళ్ళకి గుడి ముందు బొచ్చు పెట్టుకుని అడుక్కునే వాళ్ళకి పోలిక ఎక్కడుంది? కరెక్ట్గా చెప్పావమ్మా. ఏంటమ్మా, ఏదైనా విశేషమా? అలాంటిది ఏదే లేదు అన్నయ్య గారు. రేపు మీనా అల్లుడు గారి పెళ్లి రోజు కదా. అవును, అప్పటి నుంచి మా ఇంటికి శని పట్టుకుంది. అవును, ఆ పెళ్ళి నుంచి వచ్చే ఈ శనిగ్రహం నా నానా కష్టార్జితాన్ని మింగేసి పారిపోయాడు. అప్పుడు పట్టుకుని శని ఇంకా వదలలేదు. పార్కుల చుట్టూ, గుళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంది. అమ్మ బాగున్నావా? పార్లర్ అమ్మేసి అందులోనే పనిచేస్తుంది మా పార్లర్ అమ్మ. అమ్మ పూలు అమ్ముకునే చోట కట్టెలు అమ్ముకుంటుంది. వాళ్ళు నాన్న 25 లక్షలు పంపించాడు. అవునవును, మీ పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించాడు. వీడు ఎప్పటికైనా కొన్ని లక్షలు మింగేసే కూర్చున్నాడు. అదేంటి, రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడంట. జైల్లో ఉండి కూడా అంత డబ్బు సహాయం చేశాడా? చూస్తున్నారు కదా, ఇదేనండి గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్. ముందు ఏం జరుగుతుందో ఏంటో, అసలు ఏమేమి జరుగుతుంది, అసలు గుండె నిండా గుడిగంటల ఎపిసోడ్ ఏమేమి జరుగుతుందో నేను ముందు ఎపిసోడ్లో మీకు చెప్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.